హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మట్టి కుండ కానీ మట్టి పాత్రలు కానీ కొత్త కొనుక్కు వచ్చేటప్పుడు ఆ మట్టి స్మెల్ అనేది రాకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసి వాడుకోవడం కోసం ఒక మంచి టిప్ని అయితే వీడియో షేర్ చేయబోతున్నాను. ఎప్పుడైనా మట్టి పాత్రలు కానీ మట్టి కుండలు కానీ తెచ్చుకునేటప్పుడు ఒక 5-6 గంటలు బకెట్లో వాటర్లో ఫుల్ అయినంత వరకు కూడాను ఈ విధంగా మనం అయితే నానబెట్టేసి పక్కన పెట్టేయాలండి. వాటర్లో మనం దించగానే ఇలా విధంగా బబుల్లా ఎంత వాటర్ వేసినా కూడాను సో డ్రై అయిపోతుంది అన్నమాట. మట్టి స్మెల్ కూడా పోతుంది. అలాగే బూడిదలో గట్టా కాలుస్తూ ఉంటారు కాబట్టి ఆ వైట్ మచ్చలు అనేవి కూడా పోతాయండి. సో ఈ విధంగా ఎప్పుడైనా కూడాను సమ్మర్లో మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. సో మనమైతే నానబెట్టేసాం కదా, ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలంటే 1 టీ స్పూన్ వంటకు వాడే సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని చక్కగా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. డస్ట్ పార్టికల్స్ బూడిదలాగా తెల్లగా అయితే మనకు ఉంటుంది కదా, సో అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. సో మట్టి పాత్రలను ఎప్పుడైనా కొనేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి మట్టి వాసన కూడా రాదు. నెక్స్ట్ వీడియోలో వాటర్ ఈ విధంగా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్